భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మొన్న ఒక దుర్ఘటన జరిగింది. సుబ్బయ్య గారు తాను 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వారి కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా కూడా త్యాగం చేశారు. వారికి పాదాభివందనం. అటువంటి త్యాగం ఆషామాషి కాదు. మొన్ననే నార్పల్లో ఆయనకి అంత్యక్రియలు కూడా చేశారు ప్రభుత్వం లాంఛనాలతో. మేము ఇంతకుముందు కూడా 2-3 వీడియోలు చేశాం. భారతదేశంలో ఏ సైనికులు చనిపోయినా కూడా వారు ఏ గ్రామం వాసైనా, ఏ పట్టణ వాసైనా, ఏ సిటీలో ఉన్నా వారి విగ్రహం పెట్టి వాళ్ళకి మనం శ్రద్ధాంజలి ఘటించాలి. సంవత్సరానికి ఒక్కసారి వారు చేసిన త్యాగాల్ని మనం మర్చిపోకుండా ప్రజలంతా గుర్తుపెట్టుకొని ఆయనకి ప్రతి సంవత్సరం కూడా మనం శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాం. అదే తరహాలోనే మొన్న సుబ్బయ్య గారికి నార్పల్లో ఆయన విగ్రహం పెట్టి ఆయనకి ప్రతి సంవత్సరం కూడా మనం అందరూ అక్కడ ఉన్న నార్పల వాసులైతేనేమి, గ్రామ వాసులైతేనేమి అతనికి ప్రతి సంవత్సరం కూడా మనం శ్రద్ధాంజలి ఘటించాలి. ఎందుకంటే వారు భార్య పిల్లల్ని వదిలి, బంధువుల్ని వదిలి, స్నేహితుల్ని వదిలి దేశం కోసం ప్రాణాలు అర్పించినారు. అటువంటి వాళ్ళకి ఎక్కడైనా కానీ భారతదేశంలో ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్పాం, గ్రామం అయితేనేమి, మండలం అయితేనేమి, పట్టణం అయితేనేమి, సిటీ అయితేనేమి, ఎక్కడ వారు చనిపోయినా భారతదేశంలో వాళ్ళ విగ్రహాన్ని పెట్టి మనం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రజలకు, రైతులందరికీ కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అటువంటి వాళ్ళకి మనము ఎంత చెప్పినా కూడా తక్కువే. కాబట్టి ప్రజల ఆలోచన చేసి మనం దాని మీద డిమాండ్ చేయాలి ప్రభుత్వాలకి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కూడా మనం ఒక చిన్న విన్నపంగా చెప్తున్నాం. ప్రస్తుతానికి ఇంతకుముందు కూడా పామిడిలో ఒక జవాన్ చనిపోయినప్పుడు కూడా అక్కడ పామిడిలో విగ్రహం పెట్టాలని చెప్పారు, పెట్టలేదు. కనీసం ఇప్పుడైనా కూడా ఇక్కడి నుంచి అయినా, ఇప్పుడు నార్పల్లో మన సుబ్బయ్య గారు చనిపోయినారు, అమరులైనారు, వారి విగ్రహాన్ని పెట్టి ఖచ్చితంగా వాళ్లకు మనం ప్రతి సంవత్సరం కూడా శ్రద్ధాంజలి ఘటించాలి. వాళ్ళు భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివి. మనం ప్రజలంతా కలిసి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళు చేసిన సేవలు కొనియాడాలని చెప్పేసి మనం భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం తరఫున ప్రజలకు కోరుతున్నాం. రైతులకు, ప్రజలకు, అదే ప్రభుత్వానికి కూడా కోరుతున్నాం. అతని విగ్రహాన్ని ఖచ్చితంగా నార్పల్లో పెట్టించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మరొకసారి ప్రజల తరఫున, రైతులందరి తరఫున కూడా జై జవాన్ జై కిసాన్ 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు నామకరణం చేశారు. వారు దేశాన్ని రక్షిస్తేనే మనం దేశంలో అంతా సుభిక్షంగా ఉంటాం. కాబట్టి అటువంటి వాళ్ళని మనం మరవకోకుండా ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని సంవత్సరానికి ఒక్కసారైనా కూడా వాళ్ళని మనము శ్రద్ధాంజలి ఘటిస్తూ స్మరించుకోవాలని చెప్పేసి మరొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటూ, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నార్పల్లో ఖచ్చితంగా సుబ్బయ్య గారి విగ్రహాన్ని పెట్టి ప్రతి సంవత్సరం కూడా మనం ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి మరొక్కసారి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి రైతులు, ప్రజలు, ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.